మీడియా లెజెండు వేలాది మంది తెలుగు జర్నలిస్టులను తయారు చేసిన అక్షర యోధుడు రామోజీరావు సార్ పానం మంచిగా లెక్క ఇలా పొద్దుగాలనే జీవిడిచిండు. ఈ సంగతి తెలియగానే చాలా మందికి మనసు కలక్కుమన్నది. ప్రధాని మోడీ సార్ దగ్గర నుంచి దేశంలో ఉన్న పెద్ద పెద్దోళ్ళంతా నివాళి పడుతున్నారు. చంద్రబాబు సార్ ఢిల్లీ టూలోనే ఆయన ఫోటోకు దండం పెట్టి నివాళి అర్పించిండు. అటు కేసీఆర్ సార్ కూడా సంతాపం ప్రకటించిండు. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ రామోజీరావు సార్ ఆఖరి కార్యం అధికారిక లాంఛనాలతోటి చేయాలని ఆఫీసర్లకు ఆర్డర్ చేసిండు. మాజీ సీఎం జగనన్న కూడా రామోజీ సార్ ఇంటోలకు సంతాపం చెప్పిండు. అయితే సోషల్ మీడియాలో ఆ పోస్ట్ కింద మస్తుగా తిట్టుకుంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ వయసులో కూడా ఆయనకు శోభ పెట్టిన పాపం ఉత్తగానే పోలేదనుకుంటా యాంటీ వైసీ పోలు కామెంట్ల ఇసుకపడుతున్నారు. అటు రాజమండ్రి సినిమా షూటింగ్ లో ఉన్న రామ్ చరణ్ అన్న, డైరెక్టర్ శంకర్ సారు వాళ్ళ టీం వాళ్ళంతా సార్ కోసం మౌనం పాటించారు. అటు తెలుగు సినిమా టాప్ డైరెక్టర్ రాజమౌళి సారు, కీరవాణి, రాజేంద్ర ప్రసాద్ ఇట్లా తెలుగు సినిమాలంతా ఫిల్మ్ సిటీలో ఉన్న సార్ పార్థివ దేహాన్ని కడసూపు చూసుకునే తందుకు తరలివస్తున్నారు. శ్రీ రామోజీరావు గారు దైవ సన్నిధిలోకి వెళ్ళిన సందర్భంగా వారు నిజంగానే ఒక మాటని మాత్రం మనం గుర్తు చేసుకోవాలి. అంతటి మహానుభావుడు ఈ దరిద్రపు చెత్త రాజకీయాల వల్ల చివరికి మన క్షోభ అనుభవించి వెళ్ళారు. అది భగవంతుడు చూసుకుంటాడు. డెఫినెట్ చూసుకున్నాడు, భగవంతుడు చూసుకున్నాడు. కానీ ఆయన ఆ గెలుపు, ఆ నిజ గెలుపుని ఆయన అనుభవించి ఆ సక్సెస్ని ఆయన చూసే వెళ్ళారు. ఆ విషయంలో చాలా చాలా సంతోషం. ఆయన అనుకున్నది సాధించి మరి వెళ్ళారు. వారి మనశ్శాంతి, వారి జీవితంలో వారు ప్రపంచం బతికున్నంత వరకు కొంతమంది బ్రతుకుంటారు. అందులో శ్రీ రామోజీరావు గారు ఒకరు.